హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కదా. మనకందరికీ కూడా చాలా ఇష్టమైన మాసం ఇది శ్రావణ మాసం. చక్కగా పూజలు, వ్రతాలు, ఇంకా అలాగే మరి పారాయణాలు, పెళ్ళిళ్ళు అన్నీ మంచి రోజులే కదా మనకి. అయితే ఏంటంటే మామూలుగా ఈ శ్రావణ మాసంలో చక్కగా మనం మంగళగౌరి వ్రతం చేసుకుంటాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలని చెప్తారు కదా. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఎదోతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి అన్నమాట. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారన్నమాట. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసే మంగళగౌరిని పూజిస్తారన్నమాట. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ, ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తింటి వారిలోనూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతం చేయడం వలన మనకి భోగభాగ్యాలే కాక మరి ఇందాక చెప్పుకున్నాం కదా, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా మనకి సొంతం అవుతుందని మన పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి అన్నమాట. మంగళగౌరి వ్రతం కొన్ని నియమాలు ఉన్నాయి ఇది ఆచరించడానికి. మరి తొలిసారిగా ఈ నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి ఈ వ్రతాన్ని చేయించడం అనేది చాలా శ్రేష్టమైన విషయం అన్నమాట. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం కూడా మంచిదన్నమాట. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువులు కానీ వారి సహాయంతో కానీ వ్రతాన్ని మనం ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు ఈ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలన్నమాట. ఈ వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువుల్ని పేరంటానికి పిలిచి వారికి వాయనాలు ఇవ్వాలి. అంటే ఇది ఒక లెక్కేమీ ఉండదు. శక్తిని బట్టి కానీ వారి వారి ఆచారాలను బట్టి కానీ వాయనాల్ని మనం ఇచ్చుకోవచ్చు. మరి ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో కూడా ఉపయోగించాలి. విగ్రహం ఉన్నప్పటికీ కూడా పసుపుతో అమ్మవారిని చేయడం అనేది ఆచారం కదా మనకి. ఆ పసుపు గౌరీని కూడా అన్ని వారాలు కూడా ఒకసారి చేసిన గౌరీదేవిని మనం ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ తరువాత వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి. మరి పూజకు మనం ఏం వాడతాము? గరిక, ఉత్తరేణి, తంగేడి పూలు తప్పనిసరిగా వాడాలి కదా. మంగళగౌరి వ్రతానికి
ఏమేం కావాలో అందరికీ తెలిసినయే. మనము అన్నీ కూడా పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెల గుడ్డ, గంధము, పూలు, మరి అలాగే పళ్ళు, ఆకులు, ఒక్కలు, మరి తోరాలు. ముఖ్యంగా ఏంటంటే తోరాలకి దారము, ఈ టెంకాయ, పసుపు తాడు, దీపపు సెమ్మలు, మరి 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళు, గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన 5 ప్రమిదలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధనకి నెయ్యి మొదలైనవన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. అమ్మవారిని ప్రతిష్ఠించేది కూడా మనము చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించే రోజున మనము ఉదయాన్నే లేచి పరిశుభ్రంగా ఇంటిని చేసుకొని తల స్నానం చేసి పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేస్తున్న ప్రాంతంలో కానీ మనం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మండపంలో పైన బియ్యం పిండితో అష్టదళ పద్మాలని ముగ్గుగా మనము పెట్టుకోవాలన్నమాట. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై మనం ఒక కొబ్బరి చిప్పని ఉంచుకోవాలి. దాని మీద జాకెట్ బట్ట నుంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరీదేవిని ప్రతిష్ఠించాలరా. మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడమే మంచిది. అయితే ఒకే మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపును దానికి గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి. అప్పుడు మంగళగౌరిని 5 ముఖాలతో చేసుకోవాలన్నమాట. అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకొని దానిపై 4 మూలల చిన్న స్తంభాలుగా ఉంచుకోవాలి. మరి వాటి మధ్యలో 5వ దాన్ని ఉంచి 5వ తనం కోసమని ఆ విధంగా మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకొని పీఠం పైన ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించుకోవాలన్నమాట. మరి ఈ విధంగా మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా మనకు శక్తి ఉంటే బంగారపు కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు. కానీ ఏదో ఉన్నవారైతే కొని ఉపయోగిస్తారు. కానీ వాటిని మనం పసుపుతో చేసుకుంటేనే చాలా గొప్ప విషయం అన్నమాట. గౌరీదేవి ఫోటోని కూడా మనం ఉంచుకోవచ్చు. పూజాపీఠాన్ని ఇంకా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అలంకరించుకోవడమే. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలన్నమాట. మరి మంగళగౌరి వ్రతం ఏంటంటే మనకి అన్ని బుక్స్లోనూ కనిపిస్తూనే ఉన్నాయి కదా, అలాగ చక్కగా చేసుకోవాలన్నమాట. మరి అమ్మవారిని మొట్టమొదటిగా పూజించేటప్పుడు చక్కగా ఈ మనం ఆచమన పాత్రలో ఏలు పెట్టి మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ మంగళగౌరీ ప్రీత్యర్థం ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అంటూ మనం ఏదైతే పూజ ప్రారంభం చేసుకుంటామో అలాగే చేయాలన్నమాట. ఆ రోజు నక్షత్రం కానీ ఆ రోజు ఇది కానీ అంతా కూడా మనం చక్కగా చెప్పుకోవాలి. కలశాన్ని పెట్టుకోవాలి. కలశంతో కూడా అలా పెట్టుకొని తర్వాత ప్రతి వారం కూడా 5 ముత్తైదులకి మనం వాయనం ఇచ్చుకోవాలన్నమాట. మరి తోరం కట్టుకుంటాం కదా, తోర పూజ కూడా చేసుకోవాలి. తెల్లటి దారాన్ని 5 పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలన్నమాట. ఆ దారానికి 5 పూలు 5 చోట్ల కట్టి ముడులు వేసుకోవాలి. అంటే 5 పోగుల దారాన్ని ఉపయోగించి 5 పువ్వులతో 5 ముడులతో తోరాన్ని తయారు చేసుకొని పీఠం దగ్గర ఉంచుకొని మరి పూలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరాలని పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తోరాలను పూజ తర్వాత మరి ముత్తైదులకి మనం
కట్టుకోవాలన్నమాట. అది చక్కగా తోర పూజ అంతా కూడా చేసుకొని ఆ విధంగా పూజని మనము కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మరి తర్వాత మంగళగౌరి అష్టోత్తరం కానీ అన్నీ మనం ఏదైనా ఓపిక ఉన్నవారు సహస్రం చేసుకోవచ్చు, లేకపోతే అష్టోత్తరం. ఆ తర్వాత మంగళగౌరి వ్రత కథ కూడా చదువుకొని అక్షంతలు వేసుకోవాలన్నమాట. మరి మధ్యలో ఏదైనా కారణాల వల్ల మనకి ఆటంకం ఏర్పడిందనుకోండి, తరువాత సంవత్సరం నుండి ఈ వ్రతాన్ని మనము కొనసాగించుకోవచ్చు. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలన్నమాట. మరి అదర్ర శ్రవణ మాసం మంగళగౌరి వ్రతం విశేషం. మరి వ్రతం ఆచరించే వారికైతే అది ఎలాగో అలవాటు ఉంటుంది. కొత్తగా చేసుకునే వారికి మనం కొంచెం ఇలాగా చెప్పటం వలన మంచి ఉపయోగము ఫలితము ఉంటుంది కదా. మరి చక్కగా కొత్తగా చేసుకునేవారు ఇలాగా ఆచరిస్తారని అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మరా మీ గౌరీ పూర్ణ. బాయ్.